ఇవాళ నర్సాపేట పట్టణంలో మరి కంటి హాస్పిటల్ డాక్టర్ ఎంబీ ఐ హాస్పిటల్ రిఫైన్డ్ ఐ కేర్ హాస్పిటల్ అనమాట. మేడం గారు ఇద్దరు కూడా డాక్టర్ గారు ఇద్దరు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ ప్రజలకు సేవ చేసి వాళ్ళ మంచి హాస్పిటల్ కట్టుకున్నారు. పేద ప్రజల కోసం వీరు దగ్గరుండి మీరు దాదాపు 4-5 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. మరి చాలా త్వరితగతిన అభివృద్ధి చెందారు. మరి ప్రతి గ్రామం వెళ్ళి వీళ్ళు ఎన్నో క్యాంపులు పెట్టడం జరిగింది. ఇవాళ దానివల్ల వీళ్ళు చేసిన సర్వీస్ వల్ల ఇవాళ ప్రాక్టీస్ కూడా చాలా చక్కగా ఉంది. వీరి భార్యాభర్తలు ఇద్దరు కూడా పేద ప్రజల కోసం ఐ కేర్ కోసం చాలా కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్ళారు. వాళ్ళ ప్రధాన సమస్య చదువుకునే బిడ్డల్లో కానీ వృత్తుల్లో కానీ అందరికీ కూడా ఇవాళ కంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మరి అందువలన అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కూడా ఇవాళ కంటి వైద్యం దగ్గర నుంచి చేయించుకుంటారు. చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నా కానీ ఎమ్మటే టెస్ట్ చేయించుకుంటే డాక్టర్లు దాన్ని సరి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బడికి వెళ్ళే పిల్లల్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి తల్లిదండ్రులు. మరి తెలుసుకోవడం మంచిది. అదేవిధంగా మరి డాక్టర్లు ఇద్దరు కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి జరిగింది. ఎన్నో స్కూల్లో కూడా ఏ క్యాంపులు పెట్టడం జరిగింది. కాబట్టి మరి దేవుడి వెళ్ళి ఆశీర్వదించాలి. మనం కూడా మంచి హై గ్రేడ్ రిఫైన్డ్ హాస్పిటల్ దీన్ని వినియోగించుకుంటే మంచిదని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎంబీ రెడ్డి కంటి వైద్యశాల నూతన బిల్డింగ్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 3 సంవత్సరాల క్రితం వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాక్టీస్ హాస్పిటల్ కోట సెంటర్లో ప్రారంభించి తిరిగి ఈ యొక్క సత్తెనపల్లి రోడ్లో గల ఈ బిల్డింగ్లో తిరిగి పునఃప్రారంభించుకోవడానికి ఈరోజు మనందరినీ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఎంబీ రెడ్డి కంటి వైద్యశాల ప్రత్యేకంగా ఆక్యులోప్లాస్టీ అంటే కంటి చుట్టూ దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ ముఖంలో దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ ప్రత్యేకమైన సర్జరీ ద్వారా చికిత్సలు అందించే కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఈ హాస్పిటల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే క్యాటరాక్టు, గ్లకోమా, నీటి కాసులు, అట్లానే క్యాటరాక్ట్ సర్జరీలు ఇవన్నీ కూడా అత్యాధునికమైన చికిత్స ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క వైద్యాన్ని అందించే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు. పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.